నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నిరుపేద కుటుంబాలు అవ్వ తాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది। 3000 రూపాయలు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాకతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి। యువ క్రికెటర్లకు అవకాశాలు సైతం మెరుగుపడ్డాయి। మాజీ ఇండియన్ క్రికెటర్ వెంకటపతి రాజుతో నవ్య న్యూస్ చర్చ। చేనేతల రంగాభివృద్ధికి ఐక్యంగా పోరాడాలి। చేనేతలకు చట్టసభల్లో అవకాశం ద్వారానే సంఘీయుల వృత్తి, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి సాధ్యం। చేనేత సదస్సులో వక్తలు। వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 2750 రూపాయల నుండి 3000 రూపాయలకు పెరిగిన పెన్షన్ నగదు పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సంయుక్తంగా కలిసి బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో లాంఛనంగా ప్రారంభించారు। నిరుపేద కుటుంబాలు అవ్వతాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు। వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 2750 రూపాయల నుండి 3000 రూపాయలకు పెరిగిన పెన్షన్ నగదు పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సంయుక్తంగా కలిసి బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో లాంఛనంగా ప్రారంభించారు। అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాల పత్రికలు, గోడ ప్రతులను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన వారందరికీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుందని తెలిపారు। బాపట్ల జిల్లాలో 2,37,129 మందికి పెరిగిన పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు। వీరి కోసం ప్రతి నెల 70 కోట్ల నిధులకు జిల్లాకు విడుదల అవుతాయన్నారు। ఇందులోనే 3,437 మందికి నూతనంగా పెన్షన్లు మంజూరైనట్లు వివరించారు। నిరాధరణకు గురైన వారిని ఆదుకోవడానికి పెన్షన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తుందన్నారు। ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చాక దేశవ్యాప్తంగా క్రికెట్లో పెను మార్పులు వచ్చాయని మాజీ ఇండియన్ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నారు। యువ క్రికెటర్లకు అవకాశాలు సైతం మెరుగు అయ్యాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు। యువ క్రికెటర్లకు ఐపీఎల్ ఓ అవకాశాల గనిలా మారిందని మాజీ ఇండియన్ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నారు। బాపట్ల జిల్లా చీరాలకు వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు। ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చాక దేశవ్యాప్తంగా క్రికెట్ లో పెను మార్పులు వచ్చాయన్నారు। యువ క్రికెటర్లకు అవకాశాలు సైతం మెరుగయ్యాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు। ఐపీఎల్ ఎంతటి మార్పులు తెచ్చిందంటే యువ క్రికెటర్లు కేవలం ఐపీఎల్ ఆడితే చాలు, ఇంటర్నేషనల్ టీమ్ కి సెలెక్ట్ కాకపోయినా పర్వాలేదు అనేలా మారిందన్నారు। కానీ ఐపీఎల్ లాంటి ఎన్ని టోర్నమెంట్లు వచ్చినా సరే నేటికి వన్డే టెస్ట్ మ్యాచ్ల ప్రత్యేకత వాటిదే అన్నారు। కాగా ఐపీఎల్ వేలంలో విదేశీ క్రికెటర్లకు అధిక ధరలు చెల్లించడం కరెక్ట్ కాదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు। మొత్తంగా ఐపీఎల్ ఈవెంట్స్ తో పాటుగా ఐసీసీ టోర్నమెంట్స్ కూడా బాగా పెరిగాయన్నారు। ఈ క్రమంలో క్రీడాకారులు ఆదాయం మీదనే కాకుండా దీర్ఘకాలికంగా ఆటను కొనసాగించేలా ఫిట్నెస్ మీద దృష్టి సారించాలన్నారు। ఐపీఎల్ వచ్చాక క్రికెట్ ప్రపంచం ఒక స్టైల్ టోటల్ గా మారిందన్నారు। ఒకానొక సమయంలో టీం తో పాటుగా ఓ మేనేజర్ మాత్రమే ఉండేవారన్నారు। ప్రస్తుతం టీం కంటే ఎక్కువ మంది సిబ్బంది క్రీడాకారుల కోసం పనిచేయడం చూస్తున్నామన్నారు। యువ క్రీడాకారులు పట్టుదల, కష్టపడే తత్వం అలవర్చుకుంటే మంచి భవిష్యత్తు సాధ్యపడుతుంది అన్నారు। ఒకప్పుడు ఉద్యోగం కోసమే స్పోర్ట్స్ ఆడేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు। నేడు స్పోర్ట్స్ ఏదైనా సరే ఓ కెరియర్ లా మారిందన్నారు। ఐపీఎల్ వచ్చిన తర్వాత మనం చూసాం కదా, ప్లేయర్స్ అందరూ కూడా ఫైనాన్స్గా అయితే బాగానే ఉంది, కానీ మొన్న కొంచెం సర్ప్రైజింగ్ ఏంటంటే బయట క్రికెటర్స్ అంటే కమిన్స్ లాంటి ప్లేయర్, మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్కి 24-25 కోట్లు ఇవ్వటం, అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది। అండ్ ఇది ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 7 మెంబర్స్ ఇండియన్ ప్లేయర్స్ ఆడతారు కాబట్టి యంగ్స్టర్స్ని తీసుకోవాలి, ఒక క్యాప్ అనేది ఉండాలి। ఎందుకంటే మరీ ఎక్కువ డబ్బులు ఇచ్చిన ప్రెషర్ బాల్ అంత ఉంటుంది, ఎందుకంటే T20లో ఒక బాల్లోనే మ్యాచ్ మారుతూ ఉంటుంది। సో యంగ్స్టర్స్కి అది కొంచెం కష్టం అవుతుంటుంది, అందుకే ఒక క్యాప్ అని లాంటివి ఉండాలి। అంటే మన ఎక్స్పీరియన్స్ బట్టి, మన మ్యాచెస్ బట్టి T20 ఇంటర్నేషనల్ ఎన్ని ఆడారో, అది డొమెస్టిక్ క్రికెట్ ఆడినా వాళ్ళకి టైం ఇచ్చి టైంతో పాటు మెల్లిమెల్లిగా బోనసెస్ ఇవ్వాలి। కానీ మనం చూసాం కదా, కొంతమంది ప్లేయర్లు ఎక్కువ క్రికెట్ ఆడకపోయినా 8 కోట్లకి వెళ్ళటం, సో ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు నార్మల్గా బేస్ ప్రైజ్కి వెళ్ళటం కొంచెం సర్ప్రైజ్గా అనిపించింది। బట్ ఎనివే ఇది మన ఐపీఎల్ కాబట్టి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్రికెట్ స్టార్ట్ అయింది, అంతేకాకుండా వరల్డ్ ఫేమస్ అయింది, ప్లస్ ఫ్యాన్ బేస్ అంటారు కదా। ఒకప్పుడు అంటే జాబ్ గురించి క్రికెట్ లేకపోతే స్పోర్ట్స్ ఆడేవారు, కానీ ఇప్పుడు ఒక కెరియర్ లాగా ఉంది కాబట్టి ఏ స్పోర్ట్ అయినా హార్డ్ వర్క్ చాలా అవసరం। హార్డ్ వర్క్తో పాటు మన కెపాసిటీ ఎంత ఉంది దాన్ని బట్టి ఆడాలి। సో చీటింగ్ అనేది ఉండకూడదు। సో గెలవాలి అంటే మన స్కిల్తో మ్యాచెస్ గెలవాలి। సో అంతేకాకుండా ఇందాక అన్నట్టు మన షెడ్యూల్ మార్చుకోవాలి, బౌలింగ్ సాక్రిఫైస్ చేయాలి, సాక్రిఫైస్ చేసిన తర్వాత ఎంజాయ్ చేయాలి, ఏదైనా ఏ గేమ్ అయినా ఎంజాయ్ చేయాలి। కాంపిటీషన్లో అప్పుడప్పుడు సక్సెస్ ఉంటుంది, సక్సెస్ ఉండకపోవచ్చు,
కానీ ఉండాలి అంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయాలి, దాంతోపాటు హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉండాలి. సో యూత్కి ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఇప్పుడు మెన్స్ క్రికెట్ అంటే ఉమెన్స్ క్రికెట్ కూడా చాలా చాలా పెరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఉమెన్స్ క్రికెట్కి మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒకప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే ఇప్పుడు జాబ్స్ కూడా దొరుకుతున్నాయి అండ్ ఒక శాలరీడ్ స్పోర్ట్ లాగా అయింది కాబట్టి క్రికెట్ విల్ స్టే ఫర్ లాంగ్. చేనేత కార్మికుల వృత్తిపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చీరాలలో పట్టణంలోని గోలి సదాశివ కళ్యాణ మండపంలో రాష్ట్ర చేనేత జన సమైక్య ఆధ్వర్యంలో చేనేత సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పోతుల సునీత, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర హాజరయ్యారు. రాష్ట్రంలోని ఆయా రాజకీయ పార్టీలు చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి, చేనేతల సమస్యలు పరిష్కరించడానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పినప్పటికీ ఆయా పథకాల ఆచరణలో మాత్రం శూన్యమని పలువురు చేనేత జన సమైక్య ప్రతినిధులు అన్నారు. చేనేత కార్మికుల వృత్తిపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చీరాలలో పట్టణంలోని గోలి సదాశివ కళ్యాణ మండపంలో రాష్ట్ర చేనేత జన సమైక్య ఆధ్వర్యంలో చేనేత సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పోతుల సునీత, దేవంగ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర హాజరయ్యారు. సదస్సులో చేనేత రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షుణ్ణంగా సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే నేత కార్మికులు నూలు ధరల పెరుగుదల, తయారు చేసిన వస్త్రాలు అమ్ముడు పోక నిల్వలు పేరుకుపోవడం, జీఎస్టీ వంటి అనేక సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, రాష్ట్ర దేవంగ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్రాలు మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేతల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలోనే చేనేతల పరిష్కారానికి చట్టసభల్లో చేనేత ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించేలా సంఘీయులందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో చేనేతలు గెలుపోవటంను నిర్ధారించే సత్తా ఉందన్నారు. రాజకీయంగా వచ్చిన అవకాశాలను ఐక్యంగా ఒక్కతాటిపైకి వచ్చి సద్వినియోగం చేసుకోవాలన్నారు. తద్వారా చేనేతల సమస్యల్ని ఆయా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టి చట్టసభల్లో అమలు చేసేలా కృషి చేయాలన్నారు. తద్వారా చేనేత రంగ అభివృద్ధితో పాటుగా ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించడం సాధ్యపడుతుందన్నారు. కూడా ఉంది. ఎందుకంటే అత్యధికంగా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వర్గంగా మన చేనేతలు కూడా లక్షల్లో మరి ఎంత అంటే దాదాపు 40-50 లక్షల మంది మన చేనేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మరి నిజంగా అంటే మరి కొన్ని నియోజకవర్గాలు మనం ఓటు చేసుకుంటేనే గెలిచే నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 చోట్ల అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఎంగనూరు ఒకటి, మంగళగిరి ఒకటి. ఇంకా జగనన్న ఏమన్నా చేయాల్సిన అవసరం కూడా ఉందిగా గుర్తించి, కాబట్టి మరి రాజకీయ ప్రాధాన్యత కూడా మనము మీ అందరి సహాయ సహకారాలు రాజకీయంగా కూడా మనం ముందుకెళ్ళినప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. అన్ని రంగాల్లో మరి విద్యాపరంగా కానీ, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నప్పుడే ప్రతి ఒక్కటి కూడా మన వృత్తిపరంగా కూడా మనం బలోపేతం అవుతాము. వృత్తిపరంగా మనం మాట్లాడడానికి కూడా ఒక గలం అనేది కూడా, ఒక మాట అనేది కూడా చట్టసభలో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ బాధ్యత అనేది కూడా మనకే ఉంటుంది. మరి ఆ రోజు ప్రగతి కోటయ్య గారు ఒక డైనమిక్ లీడర్ గా మరి తను చేనేత రంగం కోసం కూడా ఎంతో కష్టపడి ఎన్నో మార్పులు కూడా దీంట్లో ఎన్నో జీవాలు కూడా తీసుకొచ్చి ఈరోజు ఆయన చదువు వల్లే చాలా మార్పులు చేతులు కూడా మన చేనేత రంగంలో జరిగినాయి. ఖచ్చితంగా మనం అందరం కలిసి కట్టుగా ముందుకెళ్ళాలి. మన వ్యక్తిత్వాన్ని, మన విలువలు మనం కాపాడుకొని ఎప్పుడైతే మనం జీవిస్తామో, మన వర్గాల ప్రయోజనం కోసం మనం ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో ఆ రోజు మాత్రమే మన జీవన విధానంలో మార్పు వస్తుంది. ఆ విధంగా మీరు అందరూ ఆలోచించి విలువలతో, ఖచ్చితంగా నిబద్ధతతో మన వృత్తి పరిరక్షణ కోసం, మన జీవన జీవనోపాధి కాపాడుకోవడం ఆలోచించమని, ఆ విధంగా ఆలోచించే విధంగా ఒక నిబద్ధతతో నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలని, ఏదైతే ఇప్పుడు చెప్పిన ప్రతి పని నా తరఫున కార్పొరేషన్ చైర్మన్ గా ఖచ్చితంగా మేనిఫెస్టో కమిటీకి అందజేస్తానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన సంఘటనల్ని ఓసారి చూద్దాం.
బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ రంజిత్ బాషా జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ జనవరి 22వ తేదీన జిల్లాలో ప్రకటించడం జరుగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలియజేశారు. బుధవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ రంజిత్ బాషా జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల నమోదు మార్పుల కొరకు ఇప్పటి వరకు 1,84,258 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించడం జరిగిందని ఆయన అన్నారు. ఫామ్ 6, 7, 8 కలిసి ఇప్పటి వరకు 417 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నూతన ఓటర్ల నమోదు కొరకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. నామినేషన్ కు 10 రోజుల ముందు వరకు కూడా ఓటర్ల నమోదు ప్రక్రియ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. చీరాల పట్టణంలోని పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనోవికాసం సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రారంభించారు. చీరాల పట్టణంలోని పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనోవికాసం సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రారంభించారు. ఎంఈఓ మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు మనోవికాస సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఆదర్శంగా నిలవాలన్నారు. సంస్థ కన్వీనర్ నాయుడు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతిరాత, వక్తృత్వం, చిత్రలేఖనం వంటి వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల్ని మండల విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బి సాల్మాన్ రాజు, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ పావని, భానుచంద్ర మూర్తి, రాజేంద్ర ప్రసాద్, సుశీల, రమణారావు తదితరులు పాల్గొన్నారు. మనోవికాస కేంద్రం శిక్షణ సంస్థ నిర్వహించినటువంటి వివిధ కాంపిటీషన్స్ లో ఉదయం నుంచి పార్టిసిపేట్ చేసి ఈ రోజు ఈ టైంలో బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి చీరాల ప్రాంతానికి చెందిన అన్నం మహిత వినూత్న ఆలోచనతో తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నప్పటి నుండి తాను కొత్తగా ఆలోచించాలని పట్టుదలతో ఉండే కరోనా సమయంలో సూక్ష్మ కళపై పట్టు సాధించింది. చీరాల ప్రాంతానికి చెందిన అన్నం మహిత వినూత్న ఆలోచనతో తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నప్పటి నుండి తాను కొత్తగా ఆలోచించాలని పట్టుదలతో ఉండే కరోనా సమయంలో సూక్ష్మ కళపై పట్టు సాధించింది. దీంతో అప్పటి నుండి పెన్సిళ్లపై జీవిత చరిత్రలు రాయడం ఒక యుద్ధంగా ప్రారంభించింది. భగవద్గీత అధ్యాయాలతో ప్రారంభించిన మహిత ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా ప్రముఖులు, స్వతంత్ర సమరయోధులు, మేధావులు, సినీ నటులు ఇలా అనేక మంది జీవిత చరిత్రల్ని పెన్సిల్ పై చెక్కి పలువురిచే ప్రశంసలు కూడా అందుకుంది. గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు యువతి మహిత చెబుతోంది. అందరికీ నమస్కారం. నా పేరు మహిత. నేను బిఏ చదువుతూ ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి సూక్ష్మ కళలు అంటే ఇష్టంతో కరోనా టైంలో ఖాళీ సమయం దొరకటం వల్ల మొదటిసారి బియ్యం గింజల మీద కొన్ని ఆకృతులు చెక్కాను. అలాగే పెన్సిల్ లిడ్డిపై రకరకాల బొమ్మలు చెక్కాను. ఆ తర్వాత ఏదైనా ఇంకా గొప్పగా చేయాలనే ఆలోచనతో భగవద్గీత ఎంచుకొని అందులో 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పూర్తిగా చెక్కాను పెన్సిల్ లిడ్లపై. అదే ఫోర్స్తో ఇంకా చేయాలి అనే ఆతురతతో కొంచెం ఫ్రీడమ్ ఫైటర్స్ మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ గారు ఇట్లా చేస్తూ ఉన్నాను. కొంతమంది సినిమా యాక్టర్స్ కృష్ణ గారు, అలాగే ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు జీవిత చరిత్ర నెక్స్ట్ ఆయన పుట్టినరోజుకి అందిద్దామని చెక్కబోతూ ఉన్నాను. నేను చెక్కిన ప్రతి ఒక్క ఆర్ట్, ప్రతి ఒక్క బయోగ్రఫీ తీసుకెళ్ళి వాళ్ళ ఒక ఫ్యామిలీకి అందజేశాను. చాలా సంతోషపడ్డారు ప్రతి ఒక్కళ్ళు. వీటి నుండి అంటే కొంచెం ఎక్కువ సపోర్ట్ జరిగితే గిన్నీస్ రికార్డ్ దాకా వెళ్ళాలని కోరిక. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. బుధవారం కంపార్ట్మెంట్ల నుండి కాకుండా నేరుగా దర్శనానికి భక్తులను పంపిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం లభిస్తోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 73,712 మంది దర్శించుకోగా 19,902 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.97 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. భూకంపంతో అల్లకల్లోలమైన జపాన్ లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టోక్యో విమానాశ్రయంలో మంగళవారం రాత్రి 2 విమానాలు ఢీకొట్టడంతో ఒక విమానం అగ్నికి ఆహుతైంది. 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో హొక్కాడే నుండి వచ్చిన జపాన్ ఎయిర్లైన్స్ కు చెందిన 516 నెంబర్ పౌర విమానం రన్వేపై దిగే సమయంలో జపాన్ కోస్ట్ గార్డ్ కు చెందిన విమానాన్ని ఢీకొట్టింది. దీంతో 2 విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. మంటల్లో కాలిపోతున్న పౌర విమానం రన్వేపై కొద్ది దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కోస్ట్ గార్డ్ విమానంలోని 5 మంది సిబ్బంది మరణించినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ ఎన్హెచ్కే తెలిపింది. ఈ విమానంలో 8 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించింది. విమాన పైలట్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే మెరుపు వేగంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది పౌర విమానంలోని మొత్తం 379 మందిని రక్షించారు. కొత్త సంవత్సరం కోటి ఆశలతో స్వాగతం పలుకుతున్న వేళ దేశంలోనే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం ఆ పార్టీకి ఉత్తేజం కలిగించిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి హిందీ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజార్చుకోవడం, మధ్యప్రదేశ్ లో ఘోర పరాజయం పాలవడం ఆ పార్టీని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఈ పరిస్థితుల్లో మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాలతో పాటు గుజరాత్ లో తిరుగులేని శక్తిగా మారిన భారతీయ జనతా పార్టీ నిలువరించేందుకు ఒంటరి పోరాటం సరిపోదని భావించిన కాంగ్రెస్ సుమారు 30 రాజకీయ పార్టీలతో గ్రాండ్ అలయన్స్, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో జరిగిన బహిరంగ సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమంలో భాగంగా స్థానిక రంగారాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 3,000కు పెన్షన్ పెంచమన్నారు సీఎం జగన్. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. దీంతో నెలకు 2,000 కోట్ల పెన్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పండుగైనా సెలవైనా 1వ తేదీనే పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, తమను తాము పోషించుకోలేని పరిస్థితికి ఎవరికీ రాకూడదన్నారు సీఎం వైఎస్ జగన్. ఇటలీకి చెందిన లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటి నూతన సంవత్సరానికి గాను నయా ప్లాన్ ను ప్రకటించింది. ఈ ఏడాది దేశీయ మార్కెట్లోకి 8 నూతన బైక్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. వీటిలో మల్టీస్ట్రాడా V4 RS డిసర్ట్ ఎక్స్ట్రాలీ, పనిగల్ V4 రేసింగ్ రెప్లికా, 2023 డయావెల్ బెంట్లీ మాన్స్టర్ 30, పనిగల్ V4 SP2 30తో పాటు స్ట్రీట్ ఫైటర్ V4 S223 మోడల్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2 మోడళ్లను అందుబాటులోకి తీసుకురానున్న సంస్థ 2వ త్రైమాసికంలో మరో 2, 4వ త్రైమాసికంలో ప్రత్యేక మోడళ్లను పరిచయం చేయబోతుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేద కుటుంబాలు, అవ్వ తాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. 3,000 రూపాయలు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాకతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. యువ క్రికెటర్లకు అవకాశాలు సైతం మెరుగుపడ్డాయి. మాజీ ఇండియన్ క్రికెటర్ వెంకటపతి రాజుతో నవ్య న్యూస్ చర్చ. చేనేతల రంగాభివృద్ధికి ఐక్యంగా పోరాడాలి. చేనేతలకు చట్టసభల్లో అవకాశం ద్వారానే సంఘీయుల వృత్తి, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి సాధ్యం. చేనేత సదస్సులో వక్తలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.